ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీఆర్టీయూ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యలపై బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా ప్రతినిధి శంభు ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ శాలరీ అమలు చేయాలని, జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వీళ్ళకు ప్రత్యేకంగా ఏ సమస్య వెంటబడుతుంది, ఎందుకని ఆశా డైరెక్ట్గా చెప్పారు. దాని గురించి రోజు వెంటబడుతున్నారు. ఈ పరివారాన్ని మేము పోయలేము అని మనం ఒక కంప్లైంట్ రాస్తాం. ఇది అక్కడికి చెప్పేది. మిగతా వాళ్ళని ఏడుగురు పైన ఆరుగురు చూడాలి. అట్లా బాగాలేదని చెప్పేసి ఇంకొకరితో వాళ్ళ కూతురు పెళ్లి డెలివరీ అయిందని చెప్పేసి సెలవు పెట్టుకుంది. దాన్ని పెద్దగా ఎన్సీవీ ప్రోగ్రామ్ వచ్చింది కదా, దానివల్ల పెద్దగా ఎక్కువ ఏమైందంటే ఆమె మానేసింది. ఇద్దరు ఐదుగురు ఆ ఇద్దరు మానేసిన ప్లేస్లలో మేము చేయాలనుకుంటున్నాం. నా పని ఏంది, నా వరకు నేను చేస్తాను. నేను ఒక ఉద్యోగస్తురాల్లో పల్స్ పోలియోలో యాక్టివిటీ నేను పార్టిసిపేట్ చేస్తాను. కానీ వాలంటరీ నాకు సంబంధం లేదు. వాలంటరీని ఎవరు పెడతారో పెట్టుకోనియండి, డబ్బులు ఎవరు ఇస్తారో ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు మనం చేసే 3 days, మనం చేసే రొటీన్ వర్క్ నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మనం గట్టిగా కొంచెము ఇప్పుడు పల్స్ పోలియో ఆల్రెడీ వచ్చింది, 2 రోజులు ఉంది. మనం ఆపలేని పరిస్థితి. అది ఏ ప్రోగ్రామ్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇక మీదట అదంతా పెద్ద తలకరి పెట్టేది 4 రోజులు ఆగిరేయాలా. ఈ లోపల నాకు కూడా వాటర్ వర్క్స్ లో ఎన్నికలు, పెన్నార్లు అని పటాన్చెరువులో ఎన్నికలు, సంతోషం ఎప్పటికప్పుడు ఎంట పడుతుంది. కనీసం ఒక వాయిస్ అన్న పెట్టాను రాష్ట్ర కమిటీ కూడా. నా పరిస్థితి ఏంటంటే ఆ గ్రూప్ లో కూడా టైం పెట్టలేని పరిస్థితిలో ఉన్నా. నిన్నటితోటి కొంచెం రిలీఫ్ అయినా. నిన్న కేటీఆర్ గారితో చేవెళ్ళ కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా. అక్కడ కూడా ఆ మీటింగ్ పూర్తి అయినాక ప్రభాకర్ కూడా మనం మాట్లాడితే నిన్ననే పెట్టాలనుకున్నారు మీ మీటింగ్.